లైంగిక దాడి చేసే ఏ మగవాళ్లని ఏ ఆడది ఇష్టపడదు. మీ సంతోషం కోసం మీరు లైంగిక దాడి చేయొచ్చు. మీ ఆనందం కోసం ఆ క్షణం మీకు అనిపించింది. మీరు చేయొచ్చు, తప్పులేదు. కానీ అలాంటి వ్యక్తిని ఏ ఆడది ఇష్టపడదు. ఇష్టం లేని ఆడదాని మీద చెయ్యి వేసేవాడు అసలు మగాడే కాదు. వాడు ప్రేమికుడైనా మొగుడైనా సరే, ఎవడైనా సరే, కేవలం మగతనం అంటే మంచం మీద కాదు, మనసులో సంపాదించాలి. అలా సంపాదించాలంటే మగాడు కష్టపడాలి. మంచం మీద కాదు. కష్టపడటం అంటే ఆమె మనసులో స్థానం సంపాదించడానికి కష్టపడాలి. ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. మనసులో చోటును పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. సంపాదించడం అంటే కేవలం డబ్బు కాదు. డబ్బుతో శరీర సుఖాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆడదాన్ని ప్రేమను కొనుక్కోలేరు. డబ్బుతో శరీర సుఖాన్ని ఇచ్చే ఆడదాన్ని చూసి అందరూ ఆడవాళ్లు అలాగే ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక ఆడదాన్ని చూసి ఇంకొక ఆడదానికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. అవసరానికి తన శరీరాన్ని అమ్ముకునే ఆడది చెడ్డది కాదు, వేశ్య అంతకంటే కాదు. వేరే దారి లేక ఆ పని చేసి ఉండొచ్చు. ఆమె పరిస్థితి అలాంటిది కావచ్చు. ఆమె తను తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని, తన వంతు ప్రయత్నం చెయ్యాలని కష్టపడుతూ ఉండొచ్చు. అలా అని అందరూ ఉంటారు అనుకోవడం కరెక్ట్ కాదు. తన దృష్టిలో తను చేసేది తప్పు కాకపోవచ్చు, కానీ వేరే ఆడవాళ్ల మీద తను చేసే పని వల్ల ఇంపాక్ట్ పడవచ్చు. అందరూ ఆడవాళ్లు అలాగే ఉంటారని మగవాళ్లు అనుకోవచ్చు, అలాగే ప్రవర్తించవచ్చు. దానివల్ల నష్టపోయేది ఆడదే. మగాడు చేసే పని వల్ల ఎల్లప్పుడూ నష్టపోతుంది, బాధపడుతుంది ఆడదే. మగాన్ని సుఖపెట్టడం కోసం ఆడది బలైపోతుంది. అలా బలే అయిపోయిన ఆడదాని వల్ల ఇంకొక ఆడది బాధపడుతుంది. తన తప్పు లేకపోయినా శిక్షను అనుభవించేది ఎల్లప్పుడూ ఆడదే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.